నా దగ్గర చాలా రకాల స్మార్ట్ వాచెస్ అయితే ఉన్నాయి. నేను చాలా రకాల స్మార్ట్ వాచెస్ ని యూస్ కూడా చేస్తా ఉన్నాను, ఆల్రెడీ యూస్ కూడా చేస్తున్నాను. ఈ అన్ని వాచెస్ ని యూస్ చేసినాక నాకు ఒక క్లారిటీ ఉంది. సో దట్ నేను ఈ వీడియోలో మీరు ఎలాంటి స్మార్ట్ వాచెస్ బై చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలానే ఇప్పుడు ఉన్నటువంటి బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఏంటి అని చెప్పేసి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మార్కెట్ లో ఉన్నటువంటి చాలా బ్రాండ్స్ లో ఉన్నటువంటి స్మార్ట్ వాచెస్ అయితే వాడాను. చాలా రకాలుగా ఉన్నటువంటి అన్బాక్సింగ్, అలానే అన్బాక్సింగ్ తో పాటు రివ్యూస్ కూడా మన ఛానల్లో అయితే ప్రొవైడ్ అయితే చేసేసినాం. కుదిరితే ఒకసారి అవి కూడా చెక్ అయితే చేయండి. సో మీరు ఒకవేళ స్మార్ట్ వాచ్ అనేది బై చేసుకోవాలనుకుంటే 1000 రూపీస్లో ఏమైనా దొరికిందంటే ఏ స్మార్ట్ వాచ్ అయినా కూడా అన్ని ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటాయి. బట్ ఒకవేళ మీరు 1500 2000 రూపీస్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చారనుకోండి, ఇట్లా నుంచి మనకు ప్రైస్ వేరియంట్స్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అలానే అలా ఉన్నటువంటి ఫీచర్స్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి స్మార్ట్ వాచ్లో ఏంటి అంటే మనకు బ్లూటూత్ కాలింగ్ అనేది అయితే యావరేజ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంక్లూడింగ్ మనకు 1500 రూపీస్ వాచ్లో కూడా మనకు ఈ బ్లూటూత్ కాలింగ్ అనేది అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఫస్ట్ కానీ చూసుకున్నట్టయితే మనకు డిస్ప్లేలో కానీ చూసుకున్నట్టయితే మనకు AMOLED డిస్ప్లే ఉండేలా ఖచ్చితంగా అయితే ప్లాన్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే మనకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. లేదు మీరు నార్మల్ డిస్ప్లేస్ అనేది చూస్ చేసుకుంటే మీకు డీప్ బ్లాక్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేయవు. మీకు చూడడానికి కూడా మీ వాచ్ అనేది చీప్ క్వాలిటీ అయితే కనిపిస్తుంటాయి. సో ఖచ్చితంగా మీరు AMOLED డిస్ప్లే ఉండేలా ప్రొవైడ్ అయితే చేసేసుకోండి. ఒకవేళ మీకు వాచ్ అనేది ఇలా స్క్వేర్ ఉంటే బాగుంటుందా, లేకపోతే ఇలా సర్కిల్ ఉంటే బాగుంటుందా అని చెప్పేసి ఇది మీ పర్సనల్ చాయిస్. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ గా ఉంటుంది. నా దగ్గర అయితే ఆల్ టైప్ ఆఫ్ వాచెస్ అయితే యూజ్ అయితే చేసేసిన మీకు హ్యాండ్ కి ఎలా ఉంటే అదైతే చూస్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా అలానే మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ఖచ్చితంగా ఉండేలా చూస్ అయితే చేసేసుకోండి. ఇది కూడా ఒక మెయిన్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. అలానే మనకు పర్ఫార్మెన్స్ లో లాగ్లెస్ ఉండాలి, స్మూత్ UI అనేది ఉండాలి. ఇంకా అలానే మనకు ఫ్లూయిడ్ యానిమేషన్స్, ఇంకా అలానే మనకు బెటర్ యాప్ సపోర్ట్, ఇది మెయిన్ అని చెప్పేసుకోవచ్చు. బెటర్ యాప్ సపోర్ట్, ఈ యాప్స్ కి సపరేట్ గా ఇన్బిల్ట్ ఒక యాప్స్ అనేది ఉంటాయి. అవి మనకు ప్లే స్టోర్ ఇంకా యాప్ స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. అటువంటి దాన్ని మీరైతే యూజ్ అయితే చేసేసుకోండి. బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.0 ఉన్నదైతే చూస్ అయితే చేసేసుకోకండి. 5.3 5.4 ఇలా ఉన్నటువంటి మాత్రమే చూస్ అయితే చేసేసుకోండి. హెల్త్ అండ్ ఫిట్నెస్ లో చాలా బ్రాండ్స్ చేస్తున్నటువంటి పెద్ద స్కామ్ అయితే ఇదే. మీరు నార్మల్ గా ఈ వాచెస్ ని తీసుకెళ్లేసి పర్ఫ్యూమ్ మీద పెట్టేసి హార్ట్ రేట్ చెక్ చేసినా కూడా చూపిస్తూ ఉంటది. మీరు పర్ఫ్యూమ్స్ కావచ్చు, వాటర్ మీద పెట్టినా, వేటి మీద పెట్టినా కూడా వాటి హార్ట్ రేట్, SpO2 ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ నార్మల్ వాచెస్ ని యూజ్ చేసుకొని మీరు ఇవే మనకు ఫిట్నెస్ యాక్యురేట్ గా ఇస్తాయని చెప్పేసి అస్సలు అనుకోకండి. ఇదైతే పర్టికులర్ గా గుర్తు పెట్టేసుకోండి. వీటిని మీరు నమ్మి అయితే ఉండకండి. వీటిలో వచ్చిందనుకోండి మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళేసి మీరు ఖచ్చితంగా డాక్టర్ ని సజెషన్ అయితే తీసేసుకోండి. ఇది నా మెయిన్ సజెషన్ అని చెప్పేసుకుంటా. ఇక్కడ మనకు హార్ట్ అండ్ హెల్త్ ఫిట్నెస్ లో కానీ చూసుకుంటే మనకు హార్ట్ రేట్, SpO2, స్లీప్ ట్రాకింగ్ ఇవన్నీ ఫీచర్స్ అనేది ఖచ్చితంగా ఉండేలా చూస్ చేసుకోండి. స్ట్రెస్ మానిటరింగ్, HRV, BP ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండేలా చూస్ అయితే చేసేసుకోండి. అలానే మనకు వాచ్ సెన్సార్స్ అనేది యాక్యురేట్ గా కూడా వర్క్ అవుతున్నాయా లేవా చెక్ అయితే వేసేసుకోండి. నేను చాలా వరకు చూసినటువంటి వాచెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 స్టెప్స్ అనేది వేసాను అనుకోండి, అవి అప్పుడప్పుడు 90 చూపిస్తాయి, అప్పుడప్పుడు 80 చూపిస్తాయి, కొన్ని వాచెస్ అయితే 120 చూపిస్తాయి. ఇక్కడ కూడా మనకు 100 వేసినప్పుడు 100 అనేది అయితే చూపించడం లేదు. ఆఖరికి మీరు యాపిల్ వాచ్ వాచ్ చూసుకున్నా కూడా మీకు 100కి 100 అని చెప్పి రాకపోయినా కూడా యాక్యురేట్ గా అయితే వస్తూ ఉంటాయి. అంటే 98 97 96 లేకపోతే 102 ఈ రేంజ్ లో అయితే వస్తూ ఉంటాయి. బట్ యాక్యురేట్ అయితే వస్తూ ఉంటాయి. బట్ ఫిక్స్డ్ ఇంతే మనం వేసిన దాన్ని కౌంట్ కిందటనైతే మాక్సిమం అయితే ఏ వాచెస్ లో రావు. ఇది అయితే ఖచ్చితంగా ఫిక్స్ అయితే పెట్టేసుకోండి. ఒకటి లాస్ట్ లో చెప్తాను, అది కూడా గుర్తు అయితే పెట్టేసుకోండి. మనకి బ్యాటరీ వచ్చేసరికి మినిమం 5 to 7 days వచ్చేలా ప్లాన్ అయితే వేసేసుకోండి. ఎందుకనంటే మనం ఎవ్రీడే ఛార్జింగ్ అయితే వేయలేం. వైఫై ప్లస్ సెల్యులార్ ఉందనుకోండి ఖచ్చితంగా మీకు 1-2 days మాత్రమే వస్తుంది. మాక్సిమం మనకు బిలో 10,000 రూపీస్ వాచెస్ లలో మీకు సిమ్ కార్డ్ ఫెసిలిటీ లేకపోతే LTE ఫెసిలిటీస్ అయితే చాలా వరకు రావు. మీకు ఏంటి అంటే ఇది వైఫై తోటి అయితే రన్ అవుతా ఉంటాయి. బ్లూటూత్ ఆన్ చేసుకొని మనం కాల్స్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ కానీ చూసుకుంటే మనకు మినిమం 5 to 7 days బ్యాటరీ లైఫ్ వచ్చేలా చూస్ అయితే చేసేసుకోండి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేలా కూడా చూస్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అందరు చూస్తున్నటువంటి కాలింగ్ ఫీచర్ అని చెప్పేసి చాలా వరకు వాచెస్లలో కాలింగ్ ఫీచర్ ఉన్నా కూడా మీరు యూజ్ చేస్తారా ఫస్ట్ అయితే చెప్పండి. చాలా వరకు ఏదో ఫీచర్ ఉంటుంది తప్ప మనం చాలా వరకు అయితే యూజ్ చేయం. మాక్సిమం మనం ఫోన్స్ లోనే యూజ్ చేస్తాం. ఈ ఫెనికేస్ నాకు కాలింగ్ ఫీచర్ ఉండాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా కాలింగ్ ఫీచర్ చూడండి. బట్ దానికంటే ముందు మీరు ఏదైనా వాచ్ అనేది బై చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి కాలింగ్ ఫీచర్ కి సంబంధించినటువంటి ప్రూఫ్ రివ్యూ
రివ్యూ ఉంటుంది కదా, కాలింగ్ ఎట్లా ఉంటుంది అని, అటువంటిది కూడా ఖచ్చితంగా మీరు చెక్ అయితే చేసేసుకోండి. ఇంకా అలానే మనము డైరెక్ట్ వాచ్ ఉంటుంది కదా, డైరెక్ట్ వాచ్ లోనే మనం కాంటాక్ట్స్ ని యాడ్ చేసుకునే ఫీచర్ అనేది ఉందా లేదా కూడా చెక్ అయితే చేసేసుకోండి. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. మాక్సిమం ఏం చేస్తాయంటే మనకు ఫోన్ నుంచి కాంటాక్ట్స్ అనేది వాచ్ కి యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్ మీ ఫోన్ ఎక్కడైనా పెట్టేసి వాచ్ ఉంది, సో అప్పుడు మనం డైరెక్ట్ కాంటాక్ట్ ని ఇలా సేవ్ చేసుకునే ఫీచర్ ఉందా లేదా కూడా చెక్ అయితే చేసేసుకోండి. అది కూడా ఉంటే ది బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. లైక్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఉండేలా ప్రొవైడ్ అయితే చేసేసుకోండి. లైక్ హే గూగుల్ కావచ్చు, లేకపోతే సిరి కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటి ఫీచర్స్ కూడా ఉంటే మంచి ఫీచర్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా వాచెస్కి వస్తున్నాయి, అలానే TWS ఇయర్ బడ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ ఫీచర్ కూడా మ్యాండేటరీగా ఉండేలా చూస్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మినిమం IP68 రేటింగ్ ఉండేలా ప్రొవైడ్ అయితే చేసేసుకోండి. లేకపోతే అలానే 5 ATM ఉండేలా చూస్ చేసుకోండి. ఎందుకంటే మన స్మార్ట్ వాచెస్ అనేది మన హ్యాండ్కి పెట్టేసుకుంటాం కాబట్టి మనం హ్యాండ్ వాష్ కావచ్చు, బాత్ కావచ్చు, ఎనీ టైంలో మనకు వాటర్ పడ్డా కూడా డ్యామేజ్ అనేది అయితే అవ్వద్దు. సో ఖచ్చితంగా IP68 ఆర్ 69, వీటిలలో ఇంకా 69 రాలేదు, బట్ IP68 లేకపోతే 5 ATM అనేది ఉండేలా చూస్ అయితే చేసేసుకోండి. ఈ మెటాలిక్ స్ట్రాప్, ఈ రబ్బర్ స్ట్రాప్ అనేది మీ పర్సనల్ చాయిస్. కొందరికి మెటల్ స్ట్రాప్ సిస్టమ్ ఉంటుంది, కొందరికేమో సిల్క్ అండ్ రబ్బర్ స్ట్రాప్స్ అనేది ఉంటుంది. ఎవరి ఇష్టం వారేది. ఒకవేళ మీకు మెటల్ కావాలనుకుంటే మెటల్ చూస్ చేసుకోవచ్చు, ఒకవేళ సిల్క్ అండ్ రబ్బర్ కావాలనుకుంటే అదైనా చూస్ అయితే చేసేసుకోవచ్చు. ఇది టోటల్లీ మీ ఇష్టం అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి వాచెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1500 నుంచి మొదలు పెడితే 3000 ఇలా మనకు నాయిస్ కావచ్చు, బోట్ కావచ్చు, ఇలాంటి వాచెస్ అనేది అయితే వస్తూ ఉంటాయి. లేదు మీరు కొంచెం బడ్జెట్లో 10,000 రూపీస్ వరకు వెళ్తారు అనుకోండి, OnePlus నుంచి ఒక 2 వాచెస్ ఉంటాయి. ఈ OnePlus లో నుంచి వచ్చినటువంటి ఈ 2 వాచెస్ కొంచెం యాక్యురేట్ గా అయితే వర్కింగ్ అవుతూ ఉంటాయి. లేదు మీరు సామ్సంగ్ ఒకవేళ ఫోన్ యూజ్ చేస్తున్నట్టయితే సామ్సంగ్ వాచెస్ లో ఇక్కడ నేను వ్యూ ప్రోడక్ట్స్ లేకపోతే డిస్క్రిప్షన్ లో కూడా వాటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ వాచెస్ మనకు యాక్యురేట్ గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఫిక్స్డ్ అని చెప్పేసి కాదు, కొంచెం యాక్యురేట్గా వస్తాయి. లేదు నా బడ్జెట్ అనేది నేను 50,000 60,000 ఎంతైనా పెట్టగలుగుతాను అనుకున్నప్పుడు కుదిరితే యాపిల్ వాచ్ అనేది అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. ఇది మనకు చాలా వరకు యాక్యురేట్ ఉంటుంది. చాలా వరకు చాలా మంది ప్రాణాలు కాపాడినటువంటి సిచ్యువేషన్ రియల్ టైమ్గా ఉంది. ఏది ఫేక్ అయితే కాదు, రియల్ టైమ్గానే ఉంది. ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే వూప్ అని చెప్పేసి ఒకటి వస్తూ ఉంటుంది. ఈ వూప్ దాని గురించి నేను ఏంటి అంటే ఒక డెడికేటెడ్ వీడియో చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. దీంట్లో అయితే ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. ఎందుకనంటే ఈ వీడియో వచ్చేసరికి ఓన్లీ స్మార్ట్ వాచెస్కి సంబంధించినటువంటిది. అది వచ్చేసరికి మనకు స్మార్ట్ బ్యాండ్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే మనకు స్మార్ట్ వాచ్ అంటే ఇక్కడ మనకు డిజిటల్ డిస్ప్లే ఉంటుంది, మనం కాలింగ్స్ చేసుకోవచ్చు, ఇటువంటి ఫీచర్స్ అనేది ఉంటాయి. అక్కడ మనకు డిస్ప్లే ఉండదు, అలానే మనం కాల్స్ చేసుకోలేము. అదేంటి అంటే మన ఫిట్నెస్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. అది అందుకే అది ఫిట్నెస్ బ్యాండ్ అని చెప్పేసుకోవచ్చు. చాలామంది సెలబ్రిటీస్ యూజ్ చేస్తున్నటువంటిది. దాని గురించి కూడా మీకు వీడియో కావాలి, మీకు క్లారిటీ కావాలి, ఫిట్నెస్ బ్యాండ్ అంటే ఏంటి, స్మార్ట్ వాచ్ అంటే ఏంటిది, అట్లానే ఫిట్ బ్యాండ్, స్మార్ట్ వాచెస్ వీటన్నిటి డిఫరెన్స్ కూడా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించినటువంటి ఒక ఫుల్ లెంత్ వీడియో ఇస్తాను. అలానే అన్ని బడ్జెట్స్లో ఉన్నటువంటి బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఏంటి అని చెప్పేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్లో కూడా యాడ్ అయితే చేస్తాను. కుదిరితే అక్కడ నుంచి చూసి బై అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.